హాయ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు కథ నీ జతక మూడో భాగాన్ని వినేద్దాం. నీకు నిజంగా కళ్ళు జోబులోనే పెట్టుకుని ఉంటావు, అందుకే కళ్ళు కనిపించి ఉండవు అన్నది వేద. మైండ్ యువర్ వర్డ్స్ అన్నాడు దక్ష కోపంగా. ఐ డోంట్ అని వెటకారంగా అంటుంది వేద. అవునులే, నీలాంటి మేనస్ లేని వాళ్ళకి రోడ్డు మీద ఎక్కడ నడవాలో ఎక్కడ నడవకూడదో తెలీదు అన్నాడు దక్ష్. నువ్వు పెద్ద ట్రాఫిక్ రూల్స్ తెగ పాటిస్తున్నట్టు ఎవడు ఇచ్చారు నీకు లైసెన్స్ అన్నది వేద. అదే అడగడానికి నువ్వెవరే, నువ్వేమైనా ట్రాఫిక్ పోలీసువా అన్నాడు దక్ష్. నన్నే వే అంటావా, ఎంత ధైర్యం నీకు? నోరు మూసుకొని వెళ్ళవే, పెద్ద ఫోజ్ కొడుతుంది చూడు. ఇలా వీళ్ళిద్దరూ గొడవ పడుతూ ఉంటే జనాలందరూ వింతగా చూస్తూ ఉంటారు. అంతలో ఒక పోలీస్ అక్కడికి వచ్చి, సార్, మేడం, మీరు పోట్లాడుకోవాలంటే పక్కకు వెళ్ళి పోట్లాడుకోండి, ఇది రోడ్ అని అంటాడు ఆ పోలీస్. ఇద్దరు చుట్టుపక్కల చూస్తూ సారీ సార్ అన్నది వేద. అన్ని బ్యాగ్స్ తీసుకుని పక్కకు వెళ్ళిపోతుంది. దక్ష కూడా సారీ సార్ అని తను కూడా కార్ తీసి అక్కడి నుండి వెళ్ళిపోతాడు. అనవసరంగా టైం వేస్ట్ ఈ ఎదవతో, పొద్దున్నే లేచి ఎవరి మొహం చూశానో ఏంటో అని తిట్టుకుంటూ వెళ్ళిపోతుంది వేద. ఐరాస్ కౌచర్. దక్ష్ వేద మీద కోపంతో ర్యాష్గా కార్ పార్క్ చేసి విసురుగా తన క్యాబిన్లోకి వెళ్తూ ఉంటాడు. మధ్యలో స్టాఫ్ విష్ చేసినా కూడా వినకుండా సీరియస్గా వెళ్తూ ఉండడం చూసి స్టాఫ్లో ఒక అమ్మాయి, ఏంటి హిట్లర్ కోపంగా ఉన్నాడు అంటుంది. ఇంకొక అమ్మాయి, ఏముంది పొద్దున్నే ఎవరితోనో గొడవపడి ఉంటాడు అన్నది. అవునులే, ఇతనికి గొడవ పడడం తిట్టడం లాంటివి కాకుండా ఇంకేం తెలుసు అని మాట్లాడుకొని నవ్వుకుంటూ ఉంటారు. ఈ మాటలన్నీ కౌటిల్య విని, మీరు ఆఫీస్కి వచ్చింది బాస్ మీద జోకులు వేసుకొని నవ్వటానికా అని సీరియస్గా అనడంతో సారీ సార్ అని తమ వర్క్ తాము చూసుకుంటూ ఉంటారు. కౌటిల్య దక్ష్ క్యాబిన్కి వెళ్తాడు. అప్పటికే దక్ష్ ఇందాక జరిగింది మొత్తం గుర్తు తెచ్చుకుంటూ ఉంటాడు. ఏమైందిరా, ఏం ఆలోచిస్తున్నావు అన్నాడు కౌటిల్య. దక్ష్ ఏం మాట్లాడకుండా అలానే మౌనంగా ఉంటాడు. దక్ష్ దక్ష్ అని అంటాడు దక్ష్ కౌటిల్య వైపు చూసి. ఏంటి అంటాడు కోపంగా. ఏమైంది? నథింగ్, నువ్వు వెళ్ళు, మళ్ళీ పిలుస్తాను అని అంటాడు. కౌటిల్య ఏం మాట్లాడకుండా అక్కడి నుండి వెళ్ళిపోతాడు. ఎంత ధైర్యం ఉంటే నన్ను అంత మాటలంటుంది, నిన్ను చచ్చినా వదిలిపెట్టనే, చచ్చినా అంతకంతకు పగ తీర్చుకుంటాను అని అనుకుంటూ ఉంటాడు దక్ష్. కాలచక్రంలో వారం రోజులు గిర్రన తిరుగుతాయి. ఆదివారం కావడంతో వేద నిద్రపోతూ ఉంటుంది. బామ్మగారు వేద దగ్గరికి వచ్చి వేదా వేదా అని తనను లేపుతూ ఉంటారు. వేద దుప్పటిగా పోని పో బామ్మ అని నిద్రపోతుంది. అబ్బా, ఈ పిల్లకి ఎలా చెప్పాలి, లేవే గుడికి వెళ్దాం అని బామ్మ లేపుతూ ఉంటుంది. నువ్వు వెళ్ళు బామ్మ, ప్లీజ్ నన్ను పడుకోనివ్వు. బామ్మ దుప్పటి లాగేసి, నా బుజ్జి కదూ, నా తల్లి కదూ, లేమ్మా, ఇవాళ శ్రావణ నక్షత్రం, గుడికి వెళ్తే మంచిది తల్లి అని బ్రతిమలాడుతూ ఉంటారు. వేద లేచి కూర్చుని, అబ్బా బామ్మ చంపుతున్నావు కదే, పో వెళ్ళి రెడీ అవ్వు, ఇద్దరం గుడికి వెళ్దాం. వేద టవల్ తీసుకుని బాత్రూంలోకి వెళ్తుంది. తల్లి తలస్నానం చెయ్యి, ఆ ప్యాంట్లు షర్ట్లు కాదు, పద్ధతిగా చీర కట్టుకో అని అంటారు బామ్మగారు. వేద టవల్తో తల కొట్టుకుంటూ, పొద్దున్నే లేపింది, తలస్నానం కాకుండా చీర కూడా అంట, రాకాసి అని అనుకుంటూ రెడీ అవుతుంది. బామ్మగారు పూలబుట్ట పట్టుకుని వేద కోసం కూర్చుంటారు. అమ్మా వేద, ఇంకా చాలే రెడీ అయింది, రా తల్లి, గుడి మూసేస్తారు అని అంటూ ఉండగా వేద వాళ్ళ బామ్మ దగ్గరికి వస్తుంది. వేదను చూసి, అబ్బా ఎంత బాగున్నావు నా తల్లి అని మెటికలు విరుస్తారు బామ్మగారు. సరి పద వెళ్దాం అని అంటుంది వేద. ఇద్దరు కలిసి గుడికి స్టార్ట్ అవుతారు. శ్రావణ పౌర్ణమి కావడంతో గుడి మొత్తం చాలా సందడిగా ఉంటుంది. బామ్మ వేద ఇద్దరు ప్రదక్షిణలు చేసి దేవుడి ముందు నించుంటారు. పూజారి గారు, సరస్వతి గారు ఏంటి ఇవాళ లేటుగా వచ్చారు, మనవరాలు కూడా వచ్చినట్టుందే అని అడిగాడు. అవునండి, మా వేదని తీసుకురావటానికి ఇంత లేట్ అయింది. వేద ఆ మాటకి కోపంగా వాళ్ళ బామ్మ వైపు చూస్తుంది. పూజారి గారు నవ్వుతూ, అర్చన చేయమంటారా అని అడిగాడు. అలాగే చేయండి అని పూలబుట్ట పూజారి గారి చేతిలో పెడతారు. పూజారి గారు దేవుడికి అర్చన చేస్తూ ఉంటారు. వేద కళ్ళు మూసుకుని దేవుడికి దండం పెట్టుకుంటుంది. బామ్మ దేవుడి వైపే చూస్తూ మనసులో, దేవుడా, నేను రోజు నీ గుడికి వచ్చి నేను చేయగలిగిన సేవ చేస్తున్నాను, ఇప్పటిదాకా నిన్ను ఏమీ అడగలేదు. నా మనవరాలు పెళ్ళంటేనే ఇంత ఎత్తు ఎగిరిపడుతుంది, దానికోసం ఒక మంచి అబ్బాయిని చూసి పెళ్లి చేసేలా, అది చేసుకునేలా ఆశీర్వదించి అది సంతోషంగా ఉండేలా చూడు స్వామి అని అనుకుంటూ ఉంటారు. ఇంతలో గంట మోగుతుంది. బామ్మగారు చాలా సంతోషిస్తారు. పూజారి గారు అర్చన చేసి తీర్థం ఇస్తారు. శతకోపం పెడుతూ ఇష్టకామార్థ ఫల సిద్ధిరస్తు అని ఆశీర్వదిస్తారు. ఇద్దరు ప్రసాదం తీసుకుని అక్కడున్న గుడి మెట్ల మీద కూర్చుంటారు. వేద చిప్పని కొడుతూ, ఏంటే బామ్మ, దేవుణ్ణి ఏదో పెద్ద కోరికే కోరికినట్టున్నావు,
నేనేం కోరుకుంటాను లేవే అని మూతి తిప్పుకుంటూ చెప్తారు బామ్మ. సరేలే ప్రసాదం తీసుకో అని కొబ్బరి చేతిలో పెడుతుంది. తను కూడా తీసుకుంటూ ఉండగా దేవుడి దగ్గర ఒక బాబు మాటలు వినిపిస్తుంది. ఈ గొంతు ఎక్కడో విన్నట్టుంది అని వేద అటువైపుగా చూస్తుంది. ఎదురుగా రామ్ వాళ్ళ నాన్నమ్మ చుట్టూ తిరుగుతూ ఉంటాడు. హే రామ్ అని చాలా సంతోషపడింది వేద. బామ్మ ఇప్పుడే వస్తాను ఉండు అని వేద అంటుంటే ఎక్కడికే అని అడిగింది. ఇప్పుడే వస్తాను అని రామ్ దగ్గరికి వెళ్తుంది వేద. రామ్ అంటూ పిలిచేసరికి తనను ఎవరు పిలిచారా అని చూస్తాడు రామ్. ఎదురుగా ఉన్న వేదని చూసి ఫ్రెండ్ అని తనను చుట్టేస్తాడు. ఎదురుగా ఉన్న పార్వతి గారు ఆ రోజు రామ్ చెప్పింది తన గురించే అని అర్థమవుతుంది ఆవిడికి. బామ్మ ఇదిగో నా ఫ్రెండ్ అని రామ్ ఆవిడికి పరిచయం చేస్తాడు. నువ్వేనా అమ్మ వేద అంటే అన్నారు పార్వతి గారు. అవునండి రామ్ చెప్పాడా అన్నది వేద. అవునమ్మా కొంచెం మా రామ్ని చూస్తూ ఉంటావా, నేను దండం పెట్టుకుని వస్తాను అన్నారు పార్వతి గారు. తప్పకుండా అని రామ్ వైపే చూసి వేద రామ్ రా అని తన చేయి పట్టుకుని వాళ్ళ బామ్మ దగ్గరికి తీసుకుని వెళ్తుంది. ఈ బాబు ఎవరమ్మా అని అడిగింది బామ్మ. అదే అప్పుడు చెప్పాను కదా నాకు ఒక బుల్లి ఫ్రెండ్ ఉన్నాడని, వీడే రామ్. రామ్ ఈమె మా బామ్మ అంటే అమ్మమ్మ, హాయ్ చెప్పు అన్నది వేద. నమస్తే బామ్మగారు అన్నాడు. బామ్మ తెలుగులో నమస్కారం పెట్టడం చూసి ఓరిపిడిగా ఎంత చక్కగా పెట్టావరా నా బంగారం అని ముద్దు చేస్తూ ఉంటారు. రామ్ కూర్చో అని తనని కూర్చోబెట్టి తనకు కబుర్లు చెబుతూ ఉంటుంది వేద. ఇంతలో పార్వతి గారు రామ్ దగ్గరికి వస్తారు. రండి ఆంటీ కూర్చోండి, ఈమె మా అమ్మమ్మ అని వేద పరిచయం చేస్తుంది. పార్వతి గారు నమస్తే అండి అంటారు. బామ్మగారు కూడా నమస్తే అని. ఏమా మా రామ్ ఏమన్నా అల్లరి చేస్తున్నాడా అని అడిగారు పార్వతి గారు. నో ఆంటీ, మా రామ్ ఆ రాముడులా మంచి బాలుడు అని తన తల నిమురుతూ ప్రేమగా చూస్తుంది. ఫ్రెండ్ రా అక్కడ ప్రసాదం పెడుతున్నారు, వెళ్ళి తెచ్చుకుందాం అని ప్రసాదం పెట్టే వైపే చూపిస్తాడు రామ్. వెళ్ళి రండిరా అని వేదను వెళ్ళమని సైగ చేస్తారు బామ్మగారు. వేద రామ్ వెళ్ళాక పార్వతి గారు వేద మీ మనవరాలా అండి, మీది ఇక్కడేనా అని అడుగుతారు. అవునమ్మా నా మనవరాలే. కాదు విజయనగరం దగ్గర చిన్న పల్లెటూరు మాది. మా కొడుకు కోడలు పోయాక ఇది ఒక్కటే అనాథైపోయింది. నానమ్మ తాతయ్య కూడా లేరు. ఉన్నదల్లా నేను అది చదివింది అంతా ఇక్కడే అమ్మ. ఉన్న ఆస్తులు అవి అమ్మేసి ఇక్కడే ఇల్లు కొనుక్కొని ఉంటున్నాం. అది ఒక చిన్న బొటిక్ నడుపుతుంది, ఫ్యాషన్ డిజైనర్ అని బాధపడుతూ చెప్తారు బామ్మగారు. ఓ మరి సంబంధాలు ఏమీ చూడట్లేదా అని అడిగారు పార్వతి. ఎక్కడండి, పెళ్ళంటే చాలు ఒప్పుకోదు. నేను పెళ్లి చేసుకొని వెళ్ళిపోతే నిన్ను ఎవరు చూస్తారు అని ఏ సంబంధం తెచ్చినా ఒప్పుకోవట్లేదు. నేను పోయేలాగా అది పెళ్లి చేసుకుంటే చూడాలని ఉంది, అది తీరుతుందో లేదో అని బామ్మగారు బాధపడుతుంటే పార్వతి గారు బామ్మగారు చేయి పట్టుకొని అయ్యో ఏంటండి ఆ మాటలు, అంతా మంచి జరుగుతుంది అంటారు పార్వతి. ఎలా రాసిపెట్టి ఉందో అదే జరుగుతుంది. మీరు ఇక్కడే సెటిల్ అయ్యారా అని అడిగింది బామ్మ. మా అబ్బాయిది ఇక్కడ కంపెనీ ఉందండి, మా వారు ఉన్నప్పుడే ఇక్కడికి వచ్చేసాం అన్నారు పార్వతి గారు. వేద చెప్పింది రామ్ వాళ్ళ అమ్మ నాన్న కూడా అని ఆపుతారు బామ్మగారు. అవునండి, ఆ పసిగుడ్డిని నా చేతిలో పెట్టి వెళ్ళిపోయారు వాళ్ళిద్దరూ. నా చిన్న కొడుకు వాడే నా ప్రపంచం అని బాధపడుతూ ఉంటారు. ఇంతలో వేద రామ్ ఇద్దరు వచ్చేస్తారు. రామ్ పార్వతి గారు పక్కన కూర్చొని నానమ్మ చూడు నా ఫ్రెండ్ నా కోసం రక్ష కట్టింది అని చూపిస్తాడు. పార్వతి గారు దాన్ని చూసి చాలా బాగుంది నాన్న అంటారు అని మురిపెంగా చూస్తారు. అమ్మమ్మ ఇంకా వెళ్దామా అంటుంది వేద. అప్పుడేనా, కొంచెం సేపు ఉండొచ్చు కదా అని సాడ్ ఫేస్ పెడతాడు రామ్. అయ్యో ఎందుకు ఫీల్ అవటం, నీకు ఎప్పుడు కావాలంటే అప్పుడు నాకు ఫోన్ చేయి, మా ఇంటికి తీసుకుని వెళ్తాను, లేకపోతే బయటికి వెళ్దాం అని రామ్ బుగ్గలు నిమురుతూ అంటుంది వేద. సరే అయితే మరి నీ నెంబరు అంటాడు రామ్. వేద ఒక్క క్షణం అని తన పర్సులో ఉన్న విజిటింగ్ కార్డ్ తీసి రామ్కి ఇస్తూ ఇదిగో నా కార్డ్, నువ్వు ఎప్పుడు కావాలన్నా చేయొచ్చు. రామ్ దాన్ని తీసుకుని పాకెట్లో పెట్టుకుని థ్యాంక్స్ అని అంటాడు రామ్. సరే ఆంటీ మేము వెళ్తాం అన్నది వేద. అలాగే అమ్మ బాయ్. బాయ్ రామ్. బాయ్ అండి అని వాళ్ళ అమ్మమ్మని తీసుకుని వెళ్ళిపోతుంది వేద. పార్వతి గారు మాత్రం వేదను అలానే చూస్తూ ఉంటారు. ఇక దక్ష్ ఆఫీస్లో దక్ష్ వర్క్లో బిజీగా ఉంటాడు. కౌటిల్య దక్ష్ క్యాబిన్కి వస్తాడు. దక్ష్ గుడ్ న్యూస్ అంటాడు కౌటిల్య. గుడ్ న్యూసా, ఏంటది అన్నాడు. నెక్స్ట్ వీక్ నోవెటల్లో జరిగిన ఫ్యాషన్ షోకి మిమ్మల్ని గెస్ట్గా ఇన్వైట్ చేస్తున్నట్టు ఇన్విటేషన్ పంపించారు. ఓ వెళ్ళాలా అయితే అన్నాడు దక్ష్. హే ఇది మన కంపెనీకి చాలా యూజ్ అవుతుంది అన్నాడు కౌటిల్య. ఓకే వెళ్తాను, వాళ్ళకి నేను వస్తున్నట్టు చెప్పు అన్నాడు దక్ష్. ఓకే కానీ నువ్వు ఒక్కడివే గెస్ట్ కాదు, ఇంకో ఇద్దరు ఉన్నారు అన్నాడు కౌటిల్య.
ఏంటి నేను ఒక్కనే కదా? ఏమైంది వెళ్ళవా ఏంటి? నువ్వు వెళ్ళాలి, దానివల్ల మన కంపెనీ ప్రెస్టేజ్ పెరుగుతుంది, నువ్వు వెళ్ళాలి అంతే అన్నాడు కౌటిల్య. సరే వెళ్తాను, నువ్వు ఒప్పుకోగా, వెళ్ళకపోతే గుడ్ అని చెప్పి అక్కడి నుండి వెళ్ళిపోతాడు కౌటిల్య. వి డిజైన్స్. వేద తన వర్క్లో బిజీగా ఉంటుంది. స్వాతి తన దగ్గరికి వచ్చి హే చూడు అంటుంది స్వాతి. మళ్ళీ ఏం తెచ్చావే అని వెటకారంగా అంటుంది వేద. స్వాతి సీరియస్గా చూస్తూ పోవే, నీకు ఈ మధ్య బాగా ఎక్కువైంది, నేను ఒక మంచి విషయం చెప్దామని వస్తే నువ్వు ఓవర్ చేస్తున్నావు. వేద స్వాతికి దండం పెట్టి అమ్మ తల్లి నన్ను క్షమించు, కానీ ఇప్పుడు చెప్పు. నోవెటల్ ఫ్యాషన్ షో జరుగుతుంది. కొంతమంది డిజైనర్స్ సెలెక్ట్ చేసి వాళ్ళు డిజైన్ చేసిన వాటిని మోడల్స్కి వేస్తారు. వాళ్ళల్లో ఎవరు సెలెక్ట్ అయితే వాళ్ళకి చాలా మంచి అవకాశాలు ఇస్తారట. అండ్ సవ్యసాచి ముఖర్జీ దగ్గర 1 year ఇంటర్న్షిప్ చేసే ఛాన్స్ అన్నది స్వాతి. వేద ఆశ్చర్యంగా ఏంటి నువ్వు చెప్పేది నిజమా అన్నది. అవును, నువ్వు పార్టిసిపేట్ చేయి, దీనిలో ఇదిగో ఫామ్ కూడా తెచ్చాను అని అంటుంది వేద. స్వాతిని హ్యాపీగా హక్ చేసుకుంటుంది. వావ్ థ్యాంక్స్ డార్లింగ్ అని హ్యాపీగా ఫామ్ ఫిల్ చేస్తూ ఉంటుంది వేద. ఇందులో కనుక సెలెక్ట్ అయితే సూపర్, అసలు లైఫ్ మారిపోతుంది అంటుంది వేద. తప్పకుండా మారుతుంది, నువ్వు అనుకున్న లక్ష్యం కూడా పూర్తవుతుంది అంటుంది స్వాతి. ఇప్పటి నుండి వాటి ప్రిపరేషన్లోనే ఉందాం ఓకేనా అని డీటెయిల్స్ చూస్తూ ఉంటుంది వేద. తప్పకుండా అని స్వాతి మనసులో. ఒకసారి అతని వల్ల అవకాశం పోయింది, కానీ ఈసారి మాత్రం అలా ఏమీ జరగకూడదు. దేవుడా, నా ఫ్రెండ్ హ్యాపీగా ఉండాలి, ఈ కాంపిటీషన్లో అదే విన్ అవ్వాలి అని అనుకుంటూ ఉంటుంది. వేద డీటెయిల్స్ ఫిల్ చేసి వాళ్లకు మెయిల్ చేస్తుంది. 2 రోజుల తర్వాత వేద వాళ్ళ నుండి ఏమైనా మెయిల్ వచ్చిందా అని అడిగింది స్వాతి. లేదే, ఏమీ రాలేదు అంటుంది వేద. అవునా, ఒకసారి చూడు, ఇవాళే రిజల్ట్స్ వస్తాయి చూడు అన్నది స్వాతి. వేద ల్యాప్టాప్ ఓపెన్ చేసి మెయిల్ చెక్ చేస్తుంది. కంగ్రాట్స్, యు ఆర్ సెలెక్టెడ్ ఫర్ ద ఈవెంట్, బిలో వీఆర్ అటాచింగ్ ద పాసెస్, ఆల్ ద బెస్ట్ అని ఉంటుంది. వేద మెయిల్ చూసి గట్టిగా అరిచి నేను సెలెక్ట్ అయ్యానో అని అంటుంది. ఆర్ యూ సీరియస్ అంటుంది స్వాతి. ఎస్ బాబా, థ్యాంక్స్, చాలా చాలా థ్యాంక్స్ అని బాబాకు థ్యాంక్స్ చెప్తూ హ్యాపీగా ఉంటుంది వేద. మరి తర్వాయి భాగంలో ఏం జరుగుతుందో నెక్స్ట్ ఎపిసోడ్లో తెలుసుకుందాం. అంతవరకు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేసి షేర్ చేయండి, మీ అభిప్రాయాలు నాకు కామెంట్ రూపంలో తెలియజేయండి. థ్యాంక్ యూ ఫర్ లిజనింగ్.